Hi dear friends, welcome back to Sports Dictator channel. IPL 2025 Sunrise Hyderabad vs Gujarat టైటాన్స్. సో వీటి మధ్య మ్యాచ్లో అయితే సన్ రైజ్ హైదరాబాద్ చాలా దారుణంగా ఓడిపోయింది. సో ఓడిపోయింది అనడానికంటే ఒక నిర్ణయం అయితే నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, ఇరిటేషన్ కూడా వచ్చింది, సర్ప్రైజ్ అయింది అసలు ఆ నిర్ణయాన్ని చూసి. నేనే కాదు, కామెంటేటర్స్, ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్ అయ్యారు. అదేంటో చూద్దాం. అండ్ ఈ క్యాప్టెన్సీ అండ్ కోచింగ్ టోటల్ విదేశీ ప్లేయర్స్ ఉంటే ఎలా ఉంటుంది, టోటల్ స్వదేశీ ప్లేయర్స్ ఉంటే ఎలా ఉంటుంది. ఇవాళ ఎస్ఆర్హెచ్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో మనకు కనిపించింది. గుజరాత్ టైటన్స్ టీం కంప్లీట్గా అంత స్వదేశీ కోచ్లు, ప్లేయర్స్ పర్ఫెక్ట్గా ఆడారు. లక్షలు తీసుకొని అద్భుతంగా ఆడారు. మన వాళ్ళు కోట్లు తీసుకొని కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. సో ఆ నిర్ణయాలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియో చూసే ముందైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, మీకు ఇవాళ ఏది ఇరిటేషన్ తెప్పించింది నిన్నటి మ్యాచ్లో అనేది. అండ్ అదేవిధంగా సిమర్జీత్ సింగ్ రావడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ అనే వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి. ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించింది. కొంచెం బౌలింగ్కి పిచ్ అయితే సహకరించింది, అయినప్పటికీ కూడా టాప్ 3 బ్యాట్స్మెన్ కంప్లీట్గా ఫెయిల్యూర్ బాటలో ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ ఇక నుంచైనా ఈ టోర్నమెంట్లో ఆడతారని అయితే అనిపించట్లేదు. అభిషేక్ శర్మ 18-16 బాల్స్లో, ట్రావిస్ హెడ్ 8-9 బాల్స్లో. సో వీళ్ళిద్దరు కూడా చాలా ప్రెషర్లో ఉన్నారు అండ్ వీళ్ళు త్వరగా అవుట్ అయ్యారు. ఒకవైపు ఏమో సిరాజ్ అండ్ అదేవిధంగా ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళు చెలరేగిపోయారు. రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ వాళ్ళంతా కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు, ఒక ఇషాంత్ శర్మ తప్పించి. ప్రతి ఒక్కరు కూడా ఫెంటాస్టిక్ బౌలింగ్ అని చెప్పొచ్చు. సాయి కిషోర్ అయితే అల్లాడించాడు. సో 4 ఓవర్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సో ఓవరాల్గా మన బ్యాటింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ చూస్తే ఇషాన్ కిషన్ వచ్చాడు, ఒక సెంచరీ చేశాడు మొదటి మ్యాచ్లో. అది లేకుంటే అతడి స్టాటిస్టిక్స్ చాలా భయంకరంగా ఉండేటివి. అందుకోసమే ముంబై ఇండియన్స్ అయినా, ఇండియా టీం అయినా పక్కన పెట్టిందా అని అనిపిస్తుంది. ఒక నిలకడ లేదు, షార్ట్ సెలెక్షన్ సరిగా లేదు. 17 బాల్స్లో 17 రన్స్ 14 బాల్స్లో కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ కూడా మెల్లిగా అయినా ఆడాడు, 31 రన్స్ కొట్టాడు అట్లీస్ట్. అండ్ క్లాసెన్ 27. సో ఓవరాల్గా ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డారు ఆ బౌలింగ్ వికెట్ మీద. అండ్ అదేవిధంగా వాళ్ళ బౌలర్స్ కూడా వరల్డ్ క్లాస్ లెవెల్, టాప్ లెవెల్ బౌలింగ్ వేశారు. మనకైతే ప్యాట్ కమిన్స్ చాలా మంచిగా ఆడాడు బ్యాటింగ్లో అయితే 22 రన్స్ 9 బాల్స్లో. అండ్ అక్కడ మనకు ఒక సర్ప్రైజ్ వచ్చింది. అది చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిందని చెప్పొచ్చు. ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ని అప్పుడే రప్పించారు, సిమర్జీత్ సింగ్ని. సో సిమర్జీత్ సింగ్ రావడంతోనే ఒకటే బాల్కు 0 రన్స్. అతడు ఒక రన్స్ కొట్టలేదు. అండ్ తర్వాత బౌలింగ్లో ఏం చేశాడో చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాటింగ్ చూద్దాం. సో వెంటనే అతడు అవుట్ అయ్యాడు, షమీ వచ్చాడు. అండ్ ఓవరాల్గా ప్యాట్ కమిన్స్ యొక్క మెరుపులు. చివరిలో ప్యాట్ కమిన్స్ అయితే చాలా ఫాస్ట్గా ఆడాడు. ఓవరాల్గా 152 ఫర్ 8, 152 కొట్టారు. అండ్ ఒకవైపు సిరాజ్ ఏమో 4 ఓవర్లలో 4 వికెట్లు తీశాడు, 17 రన్స్ ఇచ్చి. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫెంటాస్టిక్ బౌలింగ్. సో ఇలాంటి బౌలర్స్ని సన్ రైజ్ హైదరాబాద్ అయితే పాయింట్ చేయట్లేదు, తీసుకోవట్లేదు. టాలెంట్ హంట్ సరిగా లేదు. ఒక స్పిన్నర్ కోచ్ ఉన్నాడు మురళీధరన్ అని, కరెక్ట్ స్పిన్నర్ను అతను సెలెక్ట్ చేయట్లేదు. మన ఇండియన్ స్పిన్నర్స్, మన ఇండియన్ కోచెస్ టాలెంట్ హంట్ ఉంటే రంజీ ట్రోఫీ అండ్ లీగ్స్ ఇవన్నీ చూస్తారు, దేశంలో జరిగేటివన్నీ చిన్న చిన్న టోర్నమెంట్స్ చూసి కూడా సెలెక్ట్ చేస్తారు కొందరిని. కానీ ఇక్కడ మన స్పిన్నరు మనోడు కాదు, ఎవరు మన వాళ్ళు కాదు. సో కంప్లీట్గా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్ మీద టీం సెలెక్ట్ చేసినట్టు. ఆల్రెడీ 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీ, ఉనాడ్గఢ్. అలాంటి టైంలో సిమర్జీత్ సింగ్ని తీసుకొచ్చారు. సిమర్జీత్ సింగ్ ఏమైనా ఇంతకుముందు మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే అతడు వస్తేనే పీడకలు వచ్చినంత భయం వేస్తుంది అతను బౌలింగ్. సో అలాంటి బౌలర్ని తీసుకొచ్చేశారు. ఓకే, ఇది బౌలింగ్ వికెట్కి సహకరిస్తుంది కాబట్టి ఏమైనా అద్భుతం చేస్తాడా అని చూసాం. 152 రన్స్ అయితే వాళ్ళు కొట్టారు కదా. అండ్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సాయి సుదర్శన్ త్వరగా అవుట్ అయ్యాడు. అండ్ జోస్ బట్లర్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. ఒకవైపు రన్ రేట్ ఏమో పెరుగుతుంది, ఇక ఈ బౌలింగ్ వికెట్ మీద చింపేస్తారు అని ఒక సందర్భంలో నాకు డౌట్ వచ్చింది. హాయిగా కూర్చున్నా, ఇక నుంచి అద్భుతంగా ఉండబోతుంది మ్యాచ్. సో ఇవాళ సిమర్జీత్ సింగ్ని తీసుకున్నారంటే ఇతడు టాప్ లెవెల్ ప్లేయర్ ఏమో, మనం సరిగా చూడలేదేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. సో అప్పుడు వచ్చాడు సిమర్జీత్ సింగ్ని. వెంటనే మన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయినా, కోచ్కైనా ఎక్కడ లేని నమ్మకం ఉంది సిమర్జీత్ సింగ్ మీద. సో వాళ్ళ తర్వాత వెంటనే సిమర్జీత్ సింగ్ బౌలింగ్ చూద్దామని అయితే వాళ్ళు రప్పించారు. సో అతడు వచ్చాడు, ఒకటే ఓవర్లో 20 రన్స్. ఆ ఒక్క ఓవర్తోని కంప్లీట్గా మనోళ్ళు ఆర్డినరీ బౌలర్స్గా మారిపోయారు. టీం ఎలాగో గెలవదనేంతగా మారిపోయింది. అండ్ ఒకవైపు వాషింగ్టన్ సుందర్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్హెచ్ మన టీంలో వద్దు అని చెప్పి అతన్ని తీసేశారు. నిజం చెప్పాలంటే వాషింగ్టన్ సుందర్ని ఎప్పుడు బౌలింగ్ వేస్తూ అతడికి బౌలింగ్ ఇవాళ గుజరాత్ టైటన్స్ ఇవ్వలేదు. సో అతడిలో బ్యాటింగ్ టాలెంట్ ఉందని వాళ్ళు గమనించారు. ఆర్డర్ పైకి పంపారు అతన్ని. సో అతడు ఇవాళ రెచ్చిపోయి ఆడాడు.
దాదాపు 49 రన్స్ 29 బాల్స్లో కొట్టాడు. సిమర్జీత్ సింగ్ని చెండాడింది ఇతనే. సో ఒక్క ఓవర్లో 20 రన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా సిమర్జీత్ సింగ్ ఎవరి కోసం వచ్చాడు? ఎస్ఆర్హెచ్ కోసమా, గుజరాత్ టైటాన్స్ కోసమా? సో మనం పోయిన మ్యాచ్లోనే సిమర్జీత్ సింగ్ని తీసుకుంటే ఆశ్చర్యపోయాం ఎలా తీసుకున్నాడని చెప్పి. అది ఆల్రెడీ అయ్యాక ఇవాల్టి మ్యాచ్లో కూడా మళ్ళీ తీసుకోవడం అంటే కామెంటేటర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి స్లో పిచ్ మీద సిమర్జీత్ సింగ్ని తీసుకోవడం ఏంటి అని. అండ్ అది కూడా ఒక మిడిల్ ఓవర్లో షార్ట్ బాల్స్ వేస్తున్నాడు. వాళ్ళు అవలీలగా వాళ్ళు గ్యాప్స్ చూసి మరి కొడుతున్నారు. ఎక్కడో పిచ్ మిడిల్లో పడుతుంది ఆ షార్ట్ బాల్. సో ఇక నుంచి ప్రతి మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని కూడా అనిపిస్తుంది. సో ఆల్రెడీ 5 మ్యాచ్లు అయ్యాయి, ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్లే ఆఫ్ దరిదాపుల్లోకి వెళ్ళడానికి చాలా కష్టమే అనిపిస్తుంది ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు. మనకైతే బట్లర్ అవుట్ అయిన తర్వాత సుందర్ 49 కొట్టాడు 29 బాల్స్లో. షెర్ఫెన్ రూథర్ఫర్డ్ అనే ప్లేయర్ ఇంత టాప్ క్లాస్ ప్లేయర్గా అన్న విధంగా ఆడుతున్నాడు గుజరాత్ టైటాన్స్లో. గుజరాత్ టైటాన్స్ స్పెషాలిటీ ఇదే, ప్రతి ప్లేయర్ని రీడ్ చేసి కొంటారు వాళ్ళు. సో సిరాజ్ అయినా ప్రసిద్ధ్ కృష్ణ అయినా ఒక అన్బీటబుల్ బౌలింగ్ లైనప్ని అయితే నెహ్రా, ఆశీష్ నెహ్రా వీళ్ళంతా కూడా తయారు చేసుకున్నారు. వాళ్ళకి టాలెంట్ హంట్ కూడా ఒక టీం ఉంటుంది. సో షెర్ఫెన్ రూథర్ఫర్డ్ అయితే ఒక 35 రన్స్ 16 బాల్స్లో కొట్టాడు, 6 4లు 1 6. సో వీళ్ళు దీన్ని ఎంతలో చేశారు? 16.4 ఓవర్స్లో. మీరు ఇక్కడ గమనిస్తే ఏంటంటే 16 ఓవర్స్తోని ఎస్ఆర్హెచ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే 16 ఓవర్ల కాల్అవుట్ అవుతున్నారు. సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఒకవేళ సెకండ్ కనుక బౌలింగ్ చేసినట్లయితే 16 ఓవర్స్లో ప్రత్యర్థులు మనం కొట్టిన టార్గెట్ని అయితే చేజ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇవాళ కూడా ఒక భారీ తేడాతోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినట్టే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ. ఒక ప్లేయర్గా ప్యాట్ కమిన్స్ ఇవాళ బాగా ఆడాడు. షమి అయితే 4 ఓవర్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు, కాస్త పర్లే అనిపించాడు. అండ్ అదేవిధంగా సిమర్జీత్ సింగ్ 1 ఓవర్లో 20 రన్స్ ఇచ్చాడు. మ్యాచ్ మొత్తం టర్న్ అయింది ఇక్కడే అని చెప్పొచ్చు. మొదట బ్యాటింగ్ అప్పుడే ఇతడు ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 0 కొట్టాడు, ఆ తర్వాత 20 రన్స్ ఇచ్చాడు. సో గుజరాత్ టైటాన్స్కి అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా పనికిచ్చాడు సిమర్జీత్ సింగ్. ఉనాడ్కట్ 2 ఓవర్లు 16 రన్స్, మెండిస్ అండ్ జిషాన్ అన్సారీ 4 ఓవర్లు 33 రన్స్ అండ్ అభిషేక్ శర్మకు 1 ఓవర్ ఇచ్చారు, 18 రన్స్ కొట్టారు అభిషేక్ శర్మ ఓవర్లో. సో ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్ లైనప్ అంతా కూడా దెబ్బతింది. ఎప్పుడైతే సిమర్జీత్ సింగ్ 1 ఓవర్ వేశాడో వాళ్ళ మీద ప్రెషర్ కంప్లీట్గా పోయింది. అక్కడ ఒక మంచి బౌలర్ ఉండి అతడు టైట్ లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ వేసినట్లయితే వాళ్ళు ప్రెషర్కు గురై శుభ్మన్ గిల్ ఆరు వాషింగ్టన్ సుందర్ ఒక్కరు అవుట్ అయినా కూడా అక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ అక్కడ సిమర్జీత్ సింగ్ వచ్చి 20 రన్స్ ఇచ్చే వరకు మ్యాచ్ అంతా 1 ఓవర్తోనే రిలాక్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ రిక్వైర్డ్ రన్ రేట్ 10కి వెళ్ళే సమయంలో ఆ 20 రన్స్ రావడంతో వాళ్ళు చాలా ఈజీగా గెలిచారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం చూసేది ఏంటంటే విదేశీ కెప్టెన్ ఒక్కడే ఉన్నాడు ఈ సీజన్లో, ప్యాట్ కమిన్స్. ఎందుకంటే అందరు టీమ్స్ కూడా స్వదేశీ కెప్టెన్ అయితేనే మన లోకల్ ప్లేయర్స్ మీద అవగాహన ఉంటుంది అని చెప్పి స్వదేశీ కెప్టెన్స్ని పెట్టుకున్నారు, కోచెస్ని కూడా పెట్టుకున్నారు ఆల్మోస్ట్. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా ప్లే ఆఫ్ వెళ్ళడానికి ఇక నుంచి చాలా కష్టం అవుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఆల్రెడీ మొరాల్ అంతా దెబ్బతిని ఉంది. సో స్టార్టింగ్ రావట్లేదు, బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విధాలుగా ఫెయిల్ అవుతున్నారు. సో నెక్స్ట్ మ్యాచ్ అయినా ఇక ఏ మ్యాచ్ అయినా కూడా చాలా కష్టం. ఎందుకంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన సందర్భం అయితే ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. చాలా చేంజెస్ అయితే చేస్తారనుకుంటున్నాను నెక్స్ట్ మ్యాచ్ నుంచి.